మినీ ప్రపంచానికి స్వాగతం అండి. రాష్ట్రంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ప్రభుత్వం ఓ చక్కని శుభవార్త చెప్పింది. ఎవరైతే గతంలో 2 ఏళ్ల కాలం జీఎన్ఎం ట్రైనింగ్ చేస్తున్నారో వారితో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించిన ఉత్తర్వులను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి నిన్న అంటే బుధవారం రోజున 15వ తారీఖున విడుదల చేయడం జరిగింది. ఈ పద్ధతిలో ఎవరినైతే మరి స్టాఫ్ నర్సులుగా ఎంపిక చేసి మరి ఆయా ఆసుపత్రుల్లో వారికి విధులు మరి కేటాయిస్తారు, వారికి అదనంగా వారికి ఇచ్చే జీతపత్యాలతో పాటుగా అదనంగా మరొక 5,000 రూపాయలు మరి దాన్ని ఇన్సెంటివ్ అనాలా లేదా పారితోషికం అనాలా అదనపు ప్రోత్సాహం అనాలో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం మరొక 5,000 రూపాయలు వారికి అదనంగా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి నిన్న విడుదల చేసిన ఉత్తర్వుల్లో వెంటనే ఈ భర్తీ ప్రక్రియ ఆరంభించాలి, ఇది కౌన్సిలింగ్ ద్వారా మరి చేపట్టాలని చెప్పి ఉన్నత అధికారులు జిల్లా మరి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మరి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎవరినైతే మరి స్టాఫ్ నర్సులుగా తీసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క సీనియారిటీ జాబితాను కూడా ముందుగా మరి రూపొందించి ఆ తర్వాత కౌన్సిలింగ్ చేపట్టాలని మరి పేర్కొనటం జరిగింది. దీనివల్ల రాష్ట్రంలోని మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సింగ్ సేవలు ఎక్కడైతే కుంటుపడుతున్నాయో అవన్నీ కూడా మరి మెరుగుపరిచే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటివరకు మరి జీఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళని స్టాఫ్ నర్సులుగా నియమించే వ్యవహారంలో పెద్ద వివాదం నెలకొనుంది. ఇప్పుడు కూడా ఈ కేసు మరి హైకోర్టులో పెండింగ్లో ఉంది. కొంతమంది మరి స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ చేసిన వాళ్ళే మరి మాతో కాకుండా జీఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళతో మరి పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని చెప్పి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టు కొన్ని మధ్యంతర ఉత్తర్వులు ఈ మధ్యకాలంలో ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం చెప్పినట్లుగా తాత్కాలిక పద్ధతినే మరి వీటిని భర్తీ చేస్తున్నారు కాబట్టి ఆ పద్ధతిలో మీరు కోర్టు మరి తుది తీర్పుకు లోబడి ఈ భర్తీ ప్రక్రియ చేపట్టవచ్చునని హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఆ తర్వాతే ప్రభుత్వం మరి ప్రక్రియ మరి ఆరంభించినట్లుగా తెలుస్తుంది. చాలా కాలంగా చాలామంది ఏఎన్ఎంలు జీఎన్ఎం ట్రైనింగ్ చేసిన తర్వాత కూడా వారికి ఎప్పుడు పోస్టింగ్ కేటాయిస్తారనే మరి సందిగ్ధంలో ఉండటం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం మరి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు బిల్డింగ్ తీసుకొని వారితో మరి ట్రైనింగ్ ఇచ్చారు. వెంటనే మరి ఆసుపత్రుల్లో మరి స్టాఫ్ నర్స్ పోస్టులు కేటాయిస్తారని చెప్పి అందరూ ఆశించారు, కానీ అప్పట్లో అది జరగలేదు. కారణం ఏదైనా సరే జరగలేదు. మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు మరి ఏఎన్ఎం నుంచి జీఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళు పోస్టింగ్ కోసం ఎదురు చూడటం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టు కేసు ఒకటి మరి హైకోర్టులో ఉండటం, దానికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు మరి తాజాగా వెలువడటంతో ప్రభుత్వం ఏఎన్ఎంలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఇది చాలామంది ఏఎన్ఎంలకు ఇది సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏఎన్ఎంగా ఉంటే జీవితకాలం అంతా కూడా ఆ ఫీల్డ్లోనే క్షేత్రస్థాయిలోనే మరి మరి చాకరీ చేయాల్సిందంటే ఒక రకంగా వెట్టి చాకరీ లాంటిది చేయాల్సిన పరిస్థితి. మొత్తానికి మరి జీఎన్ఎంగా ట్రైనింగ్ చేయటం కాలం కలిసి వచ్చి జీఎన్ఎంగా ట్రైనింగ్ చేయటం అది కూడా ఒక అవకాశం అని అనుకోవాలి. ఆ ప్రభుత్వాలు అవకాశం కల్పించినాయి జీఎన్ఎంగా ట్రైనింగ్ చేయటం. ఆ తర్వాత ఇప్పుడు మరి ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్స్ పోస్టు చేయటం అంటే మొత్తానికి చాలా వరకు మరి హర్షించదగిన పరిణామం అని చెప్పొచ్చు. ఇది చాలామంది ఏఎన్ఎంలకు ఎవరైతే మరి జీఎన్ఎం ట్రైనింగ్ చేశారో వాళ్ళందరికీ కూడా శుభవార్త లాంటిదని చెప్పక తప్ప. థ్యాంక్ యూ.